కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున నా వందనములు. జీసస్ కేస్ మినిస్ట్రీస్ వారి యేసే నా ఆదరణ అనే కార్యక్రమానికి స్వాగతము. ఇప్పుడు మా నాన్నగారు పాస్టర్ వై మోహన్ రావు గారు దైవ సందేశం అందించెదరు. ప్రభునందు దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని శ్రద్ధతో వీక్షిస్తున్నందుకు దేవుని తరఫున మీ అందరకు నా వందనాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా దేవుడు మనకిచ్చినటువంటి ఈ తరుణాన్ని బట్టి ఈ వాక్యాన్ని వివరించడానికి దేవుడిచ్చినటువంటి ఆ జ్ఞానాన్ని బట్టి దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఫస్ట్ ఐ am very thankful to God given this great opportunity to share this word of God before you happily every week in Jesus name. దేవుని యొక్క వాక్యాన్ని మరి ప్రతి వారము కూడా మీతో పంచుకోవడానికి దేవుడిచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకనంటే ఈ వాక్యాన్ని వినలేక ఈ వాక్యానికి దూరంగా పారిపోయినటువంటి ప్రజలను ఎంతోమందిని మనం చూస్తూనే ఉన్నాం. వారికి ఇచ్చేటువంటి దేవుడు రక్షణ భాగ్యాన్ని ఇవ్వాలని దేవుడు చూస్తూ ఉంటుంటే వాక్యానికి దూరంగా పారిపోయి సాతాను క్రియలకు లోనై దేవునిని తెలుసుకోలేనటువంటి ప్రజలు ఎంతోమంది లోకంలో ఉన్నారు. అయినా దేవుడు వారికి చక్కని సమయాన్ని, ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని దయచేసి వారిని కూడా కాపాడుతూ ఉన్నాడు. అయితే దేవుని తెలుసుకోలేనటువంటి ప్రజలు ఈ వాక్యము ద్వారా మారు మనసు పొంది ఆయన ఇచ్చేటువంటి రక్షణ భాగ్యాన్ని స్వీకరించాలని కోరుకుంటూ ఉన్నాను. వాక్యాన్ని చదువుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకొనవలసిందిగా కోరుచున్నాను. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, మీ కృప కొరకు మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన. ఇదిగో నా ప్రభువా, మీ వాక్యం మీ ప్రియ బిడ్డలకు వివరించడానికి ఇచ్చినటువంటి ఈ తరుణాన్ని బట్టి మీకే లెక్కలేని వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో వ్యాధిగ్రస్తులను ముట్టండి, వారిని బాగు చేయండి ప్రభువా. నాయన, వారి యొక్క దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులను ముట్టి ఈ క్షణమే స్వస్థపరచండి ప్రభువా. అప్పుల బాధలలో ఉండేటువంటి వారిని ఒకసారి మీ దృష్టి ఉంచుకోనండి ప్రభు. నాయన, వారి యొక్క ఆర్థిక ఇబ్బందుల నుంచి లేవనెత్తండి నా ప్రభువా. మరి ముఖ్యంగా మీ వాక్యాన్ని తెలుసుకోవాలనేటువంటి ఆశ కలిగి ప్రతి ఒక్క ప్రాణిని తృప్తిపరచండి నాయన. మీకు స్తోత్రములు చెల్లించుకోండి. కుటుంబంలో శాంతి సమాధానము లేనటువంటి వారికి మీ శాంతిని, సమాధానాన్ని దయచేయమని, ఈ చిన్ని మనవలు మీ పరలోక సన్నిధిలో చేరనిమ్మని మా ప్రభువును ప్రియకుమారుడునైన యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, వాక్యాన్ని చదువుకుందాం. మరి తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనములో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. బైబిల్ ఉన్నవారు తెరిచి వాక్యాన్ని చూడవలసిందిగా కోరుచున్నాను. మనము భక్తిహీనతను, ఇకలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. దేవుని యొక్క వాక్యం చాలా బలమైనది. ఈ వాక్యానికి దూరంగా పారిపోతున్నామని చెప్పేసి మనం ముందుగానే చెప్పుకుంటూ ఉన్నాం. అయితే దేవుని యొక్క వాక్యాన్ని విని దాని ప్రకారంగా జీవించినటువంటి మనుష్యులకు కుటుంబంలో శాంతి, సమాధానము,
దేవుని యొక్క వాక్యము వారితోటే మాట్లాడుతుందనేటువంటి ఉద్దేశం చేత ప్రతివారు కూడా దేవుని యొక్క వాక్యానికి విలువనివ్వాలని కోరుతూ ఉన్నాను. మనము భక్తిహీనతను, ఇకలోక సంబంధమైన దురాశలను విసర్జించి దేవుడు చెప్పేటువంటి మాటలను వినలేక, దేవుడు చెప్పేటువంటి ఈ మాటలు చాలా కర్ణ కఠోరముగా ఉన్నది, ఆ వాక్య ప్రకారంగా నేను జీవించలేను, అసలు మనకు కుదరదయ్యా ఈ వాక్యం అంటేని అని సాతానుకి దేవునికి మధ్యవర్తులతోటి ఉండేటువంటి వారుగా కనబడేటువంటి వారు ఉన్నారు. అంటే మధ్యవర్తులుగానంటే ఈ వాక్యాన్ని వింటున్నారు, అలాగే సాతాను యొక్క శాసనలు ప్రలోభితమైనటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు. అయితే సాతాను మార్గంలో నడవాలంటే చాలా సులువు. ఇట్ ఈజ్ వెరీ ఈజీ టు వాక్ విత్ సాటాన్. దేవునితో మాట్లాడాలి, దేవునితోటి నడవాలనేటువంటి ఉద్దేశం కలిగి ఉంటే ఇది చాలా కర్ణ కఠోరంగా కష్టంగా కనపడుతుంది. కానీ సాతాను మార్గంలో నడవాలనంటే చాలా ఈజీ, చాలా సులువైనటువంటి మార్గము. కాబట్టి ఇక్కడ ఏం చెప్తా ఉన్నారు? భక్తిహీనతకు నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు ఇహలోక సంబంధమైనటువంటి దురాశలను విసర్జించి, ఇహలోకంలో ఉండేటువంటి ఈ దురాశలను విసర్జించాలని అంటే ఈ యొక్క ప్రభు యొక్క మార్గంలో నడవాలంటే చాలా కష్టతరముగా ఉన్నదని అనుకుంటున్నారు చాలామంది. కానీ ప్రభు చెప్పినటువంటి మాటల ప్రకారంగా నడుచుకుంటాం చాలా సులభమైనటువంటి పని. ఎందుకనంటే ప్రభువుని ఇష్టపడేటువంటి వ్యక్తులకే ఇది సాధ్యం అవుతుంది తప్ప ప్రభువుని ఇష్టపడలేనటువంటి వారికి చాలా కష్టంగా కనబడుతుంది ప్రభు యొక్క బోధ, దేవుని యొక్క వాక్యము. ఎందుకంటే నువ్వు మంచి మార్గంలో నడవాలనేటువంటి ఆశ నీకు కలిగి ఉన్నట్లయితే అది చాలా సులువుగా కనపడుతుంది. కానీ సాతాను యొక్క మార్గంలోనే, వారి యొక్క చేష్టలలోనే నువ్వు నడుచుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నట్లయితే అది కష్టంగా కనబడుతుంది. ఎందుకంటే సాతాను యొక్క ఆ పనులలో నువ్వు నిమగ్నమైపోయి దేవుని యొక్క వాక్యాన్నైనా నువ్వు విడిచిపెట్టడానికి నువ్వు సంసిద్ధమై ఉన్నావు. కానీ సాతాను యొక్క మార్గానికి నువ్వు చాలా దగ్గరగా నడుస్తూ ఉన్నావు. ఇకలోక సంబంధమైన దురాశలను విసర్జించి ఈ లోకంలో నివసించేస్తున్నావు. నువ్వు ఈ లోకంలో సాతానుతో సంబంధ బాంధవ్యాలు కలిగి ఉంటున్నావు. నువ్వు సాతాను చెప్పేటువంటి పనులు నువ్వు చేస్తూ ఉన్నావు. అంటే తల్లిదండ్రులను విసర్జించి నువ్వు తిరుగుతూ ఉన్నావు. తల్లిదండ్రుల పట్ల నీకు భక్తి శ్రద్ధ ఏ విధముగాను నీకు కనబడటం లేదు. క్రితంలో నువ్వు జీవించినటువంటి జీవితాన్ని చూసినట్లయితే చాలా దుర్భరమైనటువంటి పరిస్థితిలో నీవు ఉన్నావు. అయితే నీకు ఉద్యోగం వచ్చిన తర్వాత నీ యొక్క పనులు సక్రమైనటువంటి రీతిలో నీ సంసారం యొక్క పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాత దేవునిని విసర్జించి నీవు తిరుగుతూ ఉన్నావు. దేవుని మాటలను నీవు విసర్జించి తిరుగుతూ ఉన్నావు. పైకి నీవు భక్తి గలవానివిగా నీవు కనబడుతున్నావే తప్ప దేవుని యొక్క మాటలను హృదయపూర్వకముగా నీవు అంగీకరించటం లేదు. ఇకలోక సంబంధమైనటువంటి దురాశలతోటి నువ్వు జీవిస్తున్నావు. ఇకలోక సంబంధమైనటువంటి సాతాను శాస్త్రాలతోటి నీవు జీవిస్తూ ఉన్నావు. కానీ పైకి నువ్వేమంటున్నావంటే భక్తికరునిగా నీవు చలామణి అవుతూ ఉన్నావు. కానీ అది కాదు. దేవుడు చెప్పేటువంటి మాట ఏంటంటే ఇకలోక సంబంధమైనటువంటి దురాశలను విసర్జించగలిగినట్లయితే దేవునిని నీవు మనపూర్వకముగా అంగీకరించినట్లయితే సాతాను క్రియలకు నీవు దూరంగా ఉంటావు. సాతాను క్రియలను నీవు వెంట పెట్టుకుని తిరుగుతూ ఉన్నావు అని అంటే ఇక నీవు దేవుని యొక్క వాక్యాన్ని విని కూడా నీవు అనుసరించలేనటువంటి వాడుగా కనబడతా ఉన్నావు. ఎందుకనంటే సాతాను శాస్త్రాలు నీలో ఎక్కువగా కనబడతా ఉన్నాయి. సాతాను క్రియలను ఎక్కువగా చేసేటువంటి వాడు.
ఎటు చూసినా అబద్ధమైనటువంటి మాటలు, క్రీస్తుని గురించినటువంటి మాటలు నీ నోటి వెంట రావటం లేదు. కాబట్టి వాటిని విసర్జించి ఏమన్నారు, ఇంకా శుభప్రదమైన నిరీక్షణ అయినటువంటి యేసుక్రీస్తు మహిమ యొక్క దేవుడు నీకు నిరీక్షణ, మంచి ఈవులను ఇస్తాను అనేటువంటి వాగ్దానం చేసినటువంటి దేవుని నువ్వేం చేస్తున్నావు? తిరస్కరిస్తున్నావు. దేవుల్లో నిరీక్షణ కలిగేటువంటి జీవితము నీకు లేదు. ఎందుకయ్యానంటే ఆ నిరీక్షించాలంటే, దేవుని గురించి నువ్వు వెతకాలనంటే చాలా కష్టమైనటువంటి పని. అయితే దేవుని యొక్క క్రియలు నువ్వు చేయటం ద్వారా దేవుణ్ణి నీవు కనుగొంటావు. దేవుడు నా కొరకే ఈ కార్యాన్ని చేశాడు, దేవుని యొక్క క్రియలు చెప్పిన, దేవుడిచ్చేటువంటి మహిమ చెప్పినే నేను జీవిస్తూ ఉన్నాను, దేవుడిచ్చేటువంటి ఈ గొప్ప ఈవుల ద్వారానే నేను జీవిస్తాను అనేటువంటి జ్ఞానం నీకు లేకపోతుంది. దేవుడిచ్చినటువంటి ఆ గొప్ప బహుమానాలను నీవు స్వీకరించి కూడా దేవుడు నాకేం చేశాడని ఎదురు తిరిగి నువ్వు ప్రశ్న వేస్తూ ఉన్నావు. కాబట్టి నిన్ను చేసి దేవుడు చాలా విచారిస్తూ ఉన్నాడు. ఎందుకనంటే దేవుడిచ్చేటువంటి ఆ తలాంతులను నువ్వు పొందుకొని కూడా, దేవుడిచ్చేటువంటి ఆరోగ్యాన్ని నీవు పొందుకొని కూడా దేవుడు నాకేమి చేయలేదంటున్నావు. అయినా కూడా దేవుడు నిన్ను క్షమించి నీవు ఆయనలోకి మార్పు చెందుతావని దేవుడు నీకు ఎంతో సమయాన్ని ఇస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ప్రేమ నీ ఎడల చాలా గొప్పదిగా కనబడుతుంది. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనములో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది, ఆయన యందు మిమ్మును ఎప్పుడునూ విజయోత్సముతో ఊహించుచున్న దేవునికి స్తోత్రము. ఆయన యందు ఎల్లప్పుడూ కూడా నీకు విజయాన్ని చేకూర్చేటువంటి దేవునిని నీవు విడిచిపెట్టేస్తా ఉన్నావు. దేవునికి నీవేం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించినటువంటి వాడవుగా ఉండాలి. దేవుడు నీ ఎడల చూపించినటువంటి ఆ ప్రేమకు, దేవుడు నీ ఎడల చూపించినటువంటి ఆయన ఇచ్చేటువంటి కృపకు నీవేం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించినటువంటి వాడవుగా ఉండాలి. ఎందుకనంటే దేవుని యొక్క మహా అద్భుతమైనటువంటి కార్యాలు నీ కుటుంబంలో చేసినటువంటి దేవునిని నీవు మర్చిపోయి తిరుగుతూ ఉన్నావు గనక దేవుడు నిన్ను క్షమిస్తాడని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుని బిడ్డగా ఆయనే నిన్ను ఎన్నుకోవాలని చూస్తావు. ఆయన నిన్ను ఎన్నుకుంటాడు కాబట్టి ఆయన చెప్పేటువంటి మాటలు నీ ఎడల చాలా బలోపేతంగా కనబడతాయి. ఏంటయ్యానంటే, నా నామమున మీరు నన్ను ఏమి అడిగనను నేను చేతును. యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనములో ఈ విధముగా మాట్లాడుతూ, నువ్వెంత దేవుణ్ణి తెలుసుకోలేనప్పటికీ కూడా దేవుని యొక్క ప్రణాళిక నీ ఎడల కలిగి ఉన్నాడు. ఆయన ఇచ్చేటువంటి ప్రణాళిక చాలా గొప్ప ప్రణాళిక. ప్రతి మనుషునికి కూడా ఆయన ఒక ప్రణాళికను తయారు చేసి ఆయన దగ్గర సిద్ధపరచుకోవడం. అయితే నువ్వేం చేస్తున్నావంటే దానిని ఎల్లప్పుడూ కూడా తృణీకరిస్తూ ఉన్నావు. నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును అని దేవుడు మనకి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నా, నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను. అయితే నీవు ఆయనను అడిగేటువంటి ధైర్యము నీలో లేదు. నీవు ఆ ధైర్యాన్ని కోల్పోయావు. ఎందుకనంటే నీ యొక్క చెడ్డ చేష్టల వల్ల, నీ యొక్క దుర్మార్గమైనటువంటి పనుల వలన నీవు దేవుణ్ణి తెలుసుకుంటున్నావు, దేని గురించి మాట్లాడుతున్నావు అని నీవు అనుకుంటున్నావు. కానీ దేవునికి నీకు చాలా దూరముగా ఉన్నది. ఆ కనెక్షన్ విడిపోయి తిరుగుతూ ఉన్నావు. అలాగ దేవునికి నీకు ఉండేటువంటి ఆ యొక్క బాంధవ్యాన్ని నీవు విడిచిపెట్టి తిరుగుతూ ఉన్నావు. కానీ అది కాదు, దేవునికి నువ్వు ఎంత దగ్గరగా ఉంటావో అంత మేళ్ళతోటి నింపాలని దేవుడు నిన్ను కోరుకుంటూ ఉన్నాడు. ఏమని? ఆయన నామమున
నన్నేమి అడిగినను నేను చేతును. అలాగా మనము ఆ ప్రభు యొక్క బిడ్డలము, మన కుటుంబంలో ఉండేటువంటి ఆ తల్లిదండ్రులకు మనము సన్నిహితులముగా ఉన్నప్పుడు, దగ్గరగా ఉన్నప్పుడు, మన చుట్టాలకు అంటే మన రిలేటివ్స్కి దగ్గరగా ఉన్నప్పుడు, ఒకవేళ ఈ లోకంలో మనకేయో రకాలైనటువంటి ఆపదలు, ఎన్నో రకాలైనటువంటి అవసరతలు వచ్చినప్పుడు వారిని మనము ఏమైనా అడిగినప్పుడు ఆయనకి క్రితములో ఇష్టలుగా ఉంటేనే ఆ పని వారు చేయటానికి ఇష్టపడతారు. ఇష్టలుగా లేకపోతే నిన్ను త్రోసిపుచ్చుతారు, నీ మాటను త్రోసివేస్తారు, అసలు నిన్ను లెక్క చేయరు. ఆ విధముగానే నీవు దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు, నీవు దేవునికి ప్రార్థన చేసేటువంటి ఆ కెపాసిటీ దేవుడు నాకు చేస్తాడు అనేటువంటి నిరీక్షణ, ఆ నమ్మకము, ఆ విశ్వాసముతోటి నీవు జీవించడానికే ఆస్కారం కలుగుతూ ఉన్నది. కాబట్టి నా నామమున మీరు నన్ను ఏమి అడుగునను నేను చేతును. అయితే నీవు దేవునికి దగ్గరగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి దగ్గరగా ఉండేటువంటి జీవితాన్ని నీవు నేర్చుకో. అప్పుడు దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆయన నీకు ఏ విధమైన సహాయం కావాలో ఆ విధమైనటువంటి సహాయాన్ని చేయటానికి ఆయన సంసిద్ధుడిగా సంతోషపడుతూ ఉన్నారు. కాబట్టి ఇహలోక సంబంధమైనటువంటి దురాశలను విసర్జించి వాటి జోలికి నువ్వు వెళ్ళవద్దు. ఇకలోక సంబంధమైనటువంటి ఈ దురాశలు, ఈ పాపమైనటువంటి కార్యాలు, దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు, దేవుని యొక్క పనిని చెడగొట్టేటువంటి తలంపులు, ఇవన్నీ కూడా నీవు కలిగి ఉన్నట్లయితే వాటిని విసర్జించి భక్తికరమైన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ, ఆయన ఇచ్చేటువంటి ప్రత్యక్షత, ఆయన కనబరుచుకునేటువంటి ప్రత్యక్షత, దేవుడు నా కొరకు వెలుగై ఉన్నాడు, నేను ఏ ఆపదలో ఉన్నప్పటికీ కూడా ఆయన నాకు సహాయం చేసేటువంటి స్థితిలో ఉన్నాడు అనేటువంటి నీకు నిరీక్షణ కావాలి. ఏ విధమైనటువంటి పని నాకు కావాలో, ఏ విధమైనటువంటి మేలు కావాలో, ఏ ఉద్యోగము కావాలో, ఏ విధమైనటువంటి అవసరతలో నేను ఉన్నానో అవి నీవు ఆలోచించుకొని దేవునికి నీవు దగ్గరగా ఉండి ఆయనకు మొరపెట్టుకున్నట్లయితే ఆయన నీకు ఉత్తరం ఇచ్చును. నాకు మొరపెట్టుము, నీకు ఉత్తరం ఇచ్చేదను. వెన్ యు ఆర్ ప్రేయింగ్, గాడ్ విల్ అపియర్ టు యూ. దేవుడికి నీవు ప్రార్థన చేసినప్పుడు, దేవుని వేడుకున్నప్పుడు, నీవు ఆపదలో ఉన్నప్పుడు, భక్తి శ్రద్ధలతో ఆయనను సేవించినప్పుడు ఆయన యొక్క ప్రత్యక్షతను నువ్వు చూడగలవు. నేను ప్రత్యక్షమవుతానని దేవుడు మనకు వాగ్దానం చేసి చెప్తూ ఉన్నాడు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. ఏంటి నీ మొర ఏ విధముగా ఉంది, నా దగ్గరకు ఏ విధముగా చేరుతుంది, అదేటువంటి ఆన్సరు నీకు నీవే చేసుకోగలవు. ఎందుకనంటే దేవునిలో నువ్వెంత తూచా తప్పకుండా ఆయన యొక్క మార్గంలో నువ్వు నడుస్తూ ఉన్నావు, దేవుని చెప్పేటువంటి మాటల ప్రకారంగా నీవు జీవిస్తున్నావు, ఎంతవరకు నీవు ఆయన యొక్క గ్రంథాన్ని నీవు చదువుకుంటూ ఉన్నావు, ఆ గ్రంథంలో ఉండేటువంటి మాటలు నీ హృదయపూర్వకంగా అంగీకరించావో లేదు, అది నీకే తెలియస్తూ ఉన్నది. నువ్వు చేసేటువంటి భక్తి, నువ్వు చేసేటువంటి ప్రార్థన ఏ విధముగా ఉన్నది అనేటువంటి సత్యాన్ని నీవు గుర్తెరగలవు. అప్పుడు నీవు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. ఆయనలో భక్తిపూర్వకముగా ఉన్నప్పుడు, ఆయనలో కళంకము లేకుండా నీవు జీవితాన్ని నీవు ఈ లోకంలో నువ్వు సాగిస్తూ ఉన్నప్పుడు, ప్రార్థన నీవు చేసినట్లయితే దేవుడు నీకు ఉత్తరం ఇస్తాను అని చెప్పేసి దేవుడు మనకే ఆయన యొక్క వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి నిరీక్షణ నిమిత్తము అనగా
మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు నీవు ఎదురు చూచుచు దేశములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. కాబట్టి నీవు నీతితోటి భక్తితోటి నీవు దేవుని సేవిస్తా ఉన్నావా? పైన చెప్పుకునేటువంటి మాటల ప్రకారంగా ఎంతవరకు నీవు దేవునిలో నీవు ఎదుగుచున్నావు, ఎంతవరకు నీవు దేవుని సేవిస్తూ ఉన్నావో అది నీకే ఇక్కడ తెలుస్తూ ఉన్నది. అయితే ఇతరుల కొరకు నీవు భక్తిపూర్వకముగా యాక్ట్ చేస్తున్నావు అంతే. ఇతరులు భక్తిపరులు అనుకోవాలని నువ్వు అనుకుంటున్నావు, ఇతరులు నీవు మెచ్చుకోవాలని ఈ దాన ధర్మ కార్యాలు చేస్తూ ఉన్నావు నీవు. కానీ ఇటువంటి దేవునికి అంగీకారం లేనటువంటి దాన ధర్మములు నీవు చేసినా సరే ఆయన దృష్టిలో నీవు దోషుడుగా కనబడతావు. కాబట్టి నువ్వు చేసినటువంటి క్రియలు, నీవు చేసినటువంటి ప్రార్థన దేవునికి వినసొంపుగా ఉన్నట్లయితే ఆయన నిన్ను అనేక రకములైనటువంటి మేళ్లతో నింపుతానని దేవుడు ఏం చేస్తున్నాడు? మనకి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నీతితోటి భక్తితోటి బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది ఈ గ్రంథంలో ఆ విధంగా వ్రాయబడి ఈ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు మనకు బోధిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ గ్రంథంలోని మాటలను నువ్వు భక్తి శ్రద్ధలతో వాటి ప్రకారంగా జీవించాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన సమస్త విధములైనటువంటి దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకును తన్ను తానే మనకు అర్పించుకొను. ఆయన సొత్తుగా చేసుకోవడానికి తన్ను తానే అర్పించుకొను. ఆ శిలువ మీద బలియాగమైపోయారు. మనము చేసినటువంటి ఈ ఘోరాతి ఘోరమైనటువంటి పనుల గురించి, ఘోరాతి ఘోరమైనటువంటి ఆ పాప కార్యాల కొరకు ఆయన విలువైనటువంటి రక్తాన్ని ఆ శిలువ మీద సింధించి మన కొరకు ఆయన బలియాగమైపోయాడు. తద్వారా నీకు రక్షణ కలిగింది, రక్షణ భాగ్యాన్ని కలిగింది. కాబట్టి నువ్వు చేసినటువంటి పాపముల కొరకు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు బలియాగమైపోయారనేటువంటి సంగతిని నీవు మర్చిపోకుండా ఆయన చెప్పేటువంటి మాటలను నీవు విని వాటిని హృదయపూర్వకముగా అంగీకరించి వాటి ప్రకారంగా నీవు జీవించినట్లయితే దేవుడు అనేకమైనటువంటి మేళ్లతోటి నింపి నీ యొక్క బ్రతుకులో మహా ఆనందము, సంతోషము, శాంతి, సమాధానాలు కలుగుతాయని దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతూ ఉన్నది. అటువంటి కృప దేవుడు మనందరకు అనుగ్రహించునుగాక. రోమేలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం నుంచి 10వ వచనం వరకు ఇలా రాయబడి ఉన్నది. తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థబుద్ధి గలవాడుటకే తగిన రీతిగా తాను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరంలో అనేక అవయవములు ఉండనను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయములై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృపను చొప్పున వేరువేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము. కనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింతుము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించేవాడైతే బోధించట్లోను, హెచ్చరించేవాడు హెచ్చరించట్లోను పని కలిగి ఉందుము. పంచిపెట్టేవాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోనూ, కరుణించేవాడు సంతోషంతోనూ పని కలిగి ఉందుము. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను. చెడ్డదాన్ని అసహించుకుని మంచిదాన్ని హత్తుకుని ఇండుడి. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందొకడు అనురాగము గలవారే, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియురా. అందరూ తలలు ఉంచి కండ్లు మూసుకొనవలసిందిగా కోరుచున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా ప్రభు, నీ కృప కొరకు మీకే వందనాలు స్తోత్రములు చెల్లించుకోండి నా ప్రభు. ఏ విధముగా నా ప్రభు మా యొక్క జీవితాలను మార్చుకోవాలో, ఏ విధముగా మేము నడుచుకోవాలో,
ఈ లోకములో సమస్త విధములైనటువంటి దురాశలను విడిచి మీరిచ్చేటువంటి వాక్యము ద్వారా నడుచుకునేటువంటి కృపను ధన్యతను మీ ప్రియబిడ్డలకు దయచేయండి ప్రభు. ఈ సమయంలో వాక్యము వినిచున్న మీ ప్రియబిడ్డలపై మీ మెండైన దీవెనలతోటి నింపండి నాయన. కుటుంబంలో శాంతి లేనటువంటి వారికి మీ యొక్క శాంతి సమాధానములతోటి నింపండి నాయన. ఎల్లప్పుడూ కూడా మీ వద్ద భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని మీ ప్రియబిడ్డలకు దయచేయమని ఈ చిన్ని మనములు మీ పరలోక సన్నిధిలో చేరనమని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసునామం వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకును ఆయన నమ్మిన బిడ్డలకును, ముఖ్యంగా ఈ వాక్యము వినిచున్న మీ ప్రియ బిడ్డలపై మీ మెండైన దీవెనలతో నింపుముగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ అందరికీ నా వందనములు. దైవ సందేశం విని దైవ దీవెనలను పొందారని నమ్ముచున్నాము. సలహాలకు, సందేహాలకు, ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీసస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండల్, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. అవర్ ఫోన్ నెంబర్ 9652128511. Our email address mohany7@yahoomail.com. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీసస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలము, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబరు 9652 12 85 11.